అందరు సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారంతా మరొకసారి చెప్పకూడదు ప్రభుత్వం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. అదేంటంటే దేవుడు పరలోక రాజ్యంలో దేవదూతలకు అప్పచెప్పిన పని ఏంటంటే, ఏం చేస్తాయంట దేవదూతలు? నిత్యము పరిశుద్ధుడు అని ఆయన సన్నిధిలో గాన ప్రతిగానముల చేత దేవుడు కుని అనబడుతున్నాడు. అవును కదా? కానీ మరి దేవదూతల ద్వారాగా నిత్యము పరిశుద్ధుడు అని ఎప్పుడెప్పుడు నిత్యము అంటే ఫలానా సమయం అనేది లేదు, ఎప్పుడు ఎల్ల వేళలు కూడా మరి దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు దేవదూతల ద్వారాగా. అదేవిధంగా దేవదూతల కంటే ఎక్కువగా ప్రేమించిన నీ ద్వారాగా నా ద్వారా కూడా ప్రభు ఏమై ఉన్నాడు? మహిమపరచబడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. మరి మహిమపరుస్తున్నామా లేదా? ప్రార్థనలు అన్న బిగ్గరగా చప్పట్లు కూడా దేవునిపరచమన్నప్పుడు బిగ్గరగా శక్తి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. ఒక చిన్న మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము వచ్చిన భాగము 33, 34 ఈ రెండు వచనాలు చదువుకుందాం. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధీకుడనై నా విశ్వాసతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మరచను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా రాజ్య, మా కొండ, మా ఆశ్రయమ, మా శైలమా, మా దుర్గమా, నీకు వందనాలు ప్రభువా. అల్పులమైన మమ్మల్ని మీరు ప్రేమించి, ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి, నీ కృపను అలాగే ప్రభువా నువ్వు చేసిన మాకిచ్చిన మాటను మీరు మరలా మా జ్ఞాపకం చేస్తుండగా, నీ ఉచితమైన కృపలో ఉన్న శక్తిని మేము అనుభవించే వారికి సహాయం దయచేయండి. నీ మాట ఎంత ప్రభావితమైనదో, నీ మాట వలన మాకు ఎలాంటి దీవెన కలుగుద్దో, ఎలాంటి రక్షణ కలుగుద్దో, నీ మాటలో ఉన్న శ్రేష్టమైన అనుభూతిని మేము ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరు అనుభవించినట్లు మా ಎಲ್ಲరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. ఈ మాట యొక్క ఆ సారాంశాన్ని, ఆ మాటలో ఉన్న ప్రభావాన్ని మేము అనుభవించినట్లు మా హృదయాలు తెరవమని, లూదియా హృదయం తెరవబడినట్లుగా ఈ సమయంలో ఈ వాక్యం వినుచున్న ప్రతి వారి హృదయం తెరవబడును గాక తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా, అల్పుడైనా నీ దాసుడైనా నన్ను సురుచాట్ను మరుగుపరుచుకుని నేను కనపరుచుకున్నామని నా నోట నీ మాట ఉంచి చేరి ఉన్నా వినుచున్న ప్రతి వారి హృదయాలకు, ప్రతి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీకు సమీపస్తులుగా మారినట్లు ప్రభువా, నీకు ప్రతి వారిని దగ్గర చేయనట్లు ప్రభువా మాట మమ్మల్ని బలపరచునుగాక తండ్రి. నేను స్తుతిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొని చేసి పరిశుద్ధున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటల గురించి రాయబడిన ఒక గొప్ప వచనం ఏంటంటే, ఆ మాట ఏంటంట, ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధీకుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా వచ్చు మాటను నేను అబద్ధము మార్చు. అంటున్నారా? దేవుడు ఈరోజు మీతో ఇక్కడ ఒక భక్తుడు దేవుడి సన్నిధిలో వెలిపిస్తున్నాడయ్యా, నువ్వు ఇలాంటి ప్రమాణం చేసావు కదా, కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ అధ్యాయంలో మొరపెడుతున్నాడు. ప్రభు ఈ సమయంలో నీతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థన గదిలో లేదు, నీ వ్యక్తిగతంగా ప్రభుతో నువ్వు గడిపే ఆ సమయంలో
నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, పూర్వం మన పితరులు వారు చేసిన ప్రార్థన ఎంత తీవ్రంగా ఉంది, ఎలాంటి పద ఉచ్చరణ ఎత్తి ప్రార్థన చేశారు. మనం అంటాం కదా, ప్రార్థన నేర్పుమయ్యా అని. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడే ఈ మాటలు ఏంటంటే, ఆయన కొందరి ప్రార్థనను జ్ఞాపకం చేసి ప్రార్థన నేర్పాలని నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించి ఆయన నీకు తనిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన కృపను మనకు బొత్తిగా ఎడం చేసేవాడు. కానీ కరువు రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, బలహీనతలు రావచ్చు, అవన్నీ కూడా వచ్చిన దాన్ని బట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన కృప మనల్ని ఆవరించుంది కదా. అందుకని ఇక్కడ ఏమన్నా అంటే, బొత్తిగా నా కృపను వారికి ఎడమ చేయను, నేను ఇచ్చిన మాట నేను రద్దుపరచను. ఒకసారి నేను మాట ఇచ్చానంటే ఇక అంతే. నీ జీవితానికి నేను ఒక మాట ఇచ్చా, ఆ మాట నేను నెరవేరుస్తా. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోను. ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్ ఉన్నారు, వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన చెప్తున్న మాట, చక్కని మాట, నిన్ను పేరు పెట్టి పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, పేరు పెట్టి పిలిచి చెప్తున్న మాట, నేను నీకు ఏ వాగ్దానాన్ని చేశానో, నేను నీకు ఏమి అనుగ్రహిస్తానని చెప్పానో, వాటిలో ఏ ఒక్కటి కూడా నేను మాట తప్పను అన్నాడు. ఏ ఒక్కటి కూడా మాట తప్పను అన్నాడు. అందుకు నిదర్శనంగా నేను ఒక మాట జ్ఞాపకం చేయమంటారా. చిన్నతనంలో మనందరికీ బాగా తెలిసిన ఆయన చిన్నతనంలో యోసేపుకి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి తన జీవితంలో చాలా సమయం పట్టింది. ఎంత సమయం పట్టిందో అంత హెచ్చుగా, ఏంటంట, ఎంత సమయం పట్టిందో అంత హెచ్చుగా దేవుడు అతను హెచ్చించాడు. అయితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి తను ఆ సమయ ఆసన్నమయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా అతనికి అనుకూలత లేదు. తన భౌతికంగా దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని అనుభవిస్తానని అనుకూలతుందా? లేదు. వాగ్దానం ఎప్పుడు చేశాడు? తండ్రి దగ్గర ఉండగా చేశాడు, తండ్రికి ప్రియుడిగా ఉండగా చేశాడు, తండ్రి ప్రేమను సంపూర్ణంగా అనుభవించేటప్పుడు చేశాడు. యోసేపుకి వాగ్దానం ఎప్పుడు చేశాడు? ఎక్కడున్నాక చేశాడు చెప్పాలి. తండ్రి ఇంట్లో, తండ్రి సన్నిధిలో, తండ్రితో ఎంతో ఆనందంగా ఉండే సమయంలో, సంతోషంగా ఉండే సమయంలో, తండ్రికి బాగా దగ్గరగా ఉండే సమయంలో అప్పుడు చేశాడు వాగ్దానం. ఒక చిన్నపిల్లడికి బలం ఏంటి? తండ్రేనా? చెప్పండి, తండ్రేనా? తన కుటుంబమేనా? అలాంటి సమయంలో చిన్నతనంలో చేసిన వాగ్దానము అద్భుతమైన వాగ్దానము. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటానికి ఆ వాగ్దానం చేయబడిన తర్వాత అన్ని కూడా అనుకూలతలే. ఏది కూడా అసలు తన జీవితంలో ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి సూచనలు ఏమీ లేవు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, మీ అందరికి బాగా గుర్తు. ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంట? చెవుకి వినపడవంట, కనపడవంట, హృదయానికి గోచరం కావంట. యోసేపు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుభవిస్తానికి తనకు ఎదురయ్యే ఆ సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ ప్రశ్నలు, ఆ పరీక్షలు ఏమైనా తన హృదయానికి నాకు మేలు జరుగుతుంది అనే ఆశ అతనికి భౌతికంగా, అంటే నీకు నాకైతే కలగదు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపుని ఎందుకు మనము అంతగా హెచ్చించాడు దేవుడు? ఎందుకు అతన్ని మనం అసలు ఆయన జీవన శైలిని మన జీవన శైలిలోనికి మార్చుకోవడానికి, తన జీవన శైలిలోనికి మనం మారడానికి కారణం ఏంటంటే, అతని వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత అతనికి ఎదురైన ఏ సమస్యలు కూడా, ఏ ప్రతి దినమో కూడా అతనికి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే పరిస్థితులు కనపడలా. హృదయానికి కానీ, ఆలోచనకు కానీ, కంటికి కానీ, చెవికి కానీ ఏమీ అనుకూలత లేవు. కానీ అతడు దాన్ని అనుభవించాడా లేదా? అనుభవించాడా లేదా? ఇది ఒక మాట నాకు బాగా ఇష్టంగా, మళ్ళీ ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఆదికాండంలో ఒక కుటుంబాన్ని గురించి రాయబడింది. ఒక కుటుంబాన్ని గురించి చూద్దామా? 6వ అధ్యాయం అనుకుందామా? 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది, చూద్దాం.
6వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6, 7 వచనాలు ఒక సందర్భాన్ని చెప్తున్నాయి. అందరూ చూడండి రా, ఒక సందర్భాన్ని చెప్తున్నాయి. దేవుని దృష్టికి సకల జీవరాశులు, సర్వమానవాళి ఒకేలా కనబడుతున్నారంట. కానీ ఒక్క కుటుంబం, ఒక్క వ్యక్తి మాత్రం సపరేట్ కనబడుతున్నారంట. ఎవరంట? ఇది మీరు బాగా గమనించాలా, ఇది బాగా మీరు లోతుగా అధ్యయనం చేయాలా. మీ హృదయాన్ని మీరు పరిశోధన, ఈ వాక్యాన్ని పరిశోధన చేయడం కోసం మీ హృదయాన్ని ఖర్చు చేయాలా, మీ ఆలోచనని ఖర్చు చేయాలా. వాగ్దానం ఈ రోజు నీకు ఈ 2026 సంవత్సరంలో అనుభవించాలి అంటే ఈ రోజు వాక్యం మీద కొంచెం ఖర్చు పెడదామా మన ఆలోచనని. ఈ వారం అంతా మరలా తిరిగి మనందరం కలుసుకునే అంతవరకు కూడా ఈ వారం అంతా ఈరోజు ప్రభు చెప్పే మాటని ధ్యానం చేద్దామా? ధ్యానం చేయండి. మీరు అనుభవిస్తారు, సంతోషాన్ని అనుభవిస్తారు, మీరు అనుభవిస్తారు, దేవుడు మీరు చేసిన వాగ్దానాన్ని అనుభవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దగ్గరికి చదువుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే భూమి మీద సమస్త మానవాళి ఎలా కనపడతారంట దేవుని దృష్టికి? బహుఘోరంగా కనపడతారంట. తమ మార్గాన్ని వారే చెరుపుకున్నారు అని రాయబడింది. ఏంటంట? తమ మార్గాన్ని వారే చెరుపుకున్నారని రాయబడింది. ఎలాగా? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. అది ఈ సందర్భంలో అంటే నాకు చెప్పడానికి అది మాకు ఇష్టం ఉండదు, కానీ వారంట మరణముతో ప్రమాణం చేశారంట. మరణముతో ప్రమాణం చేశారంట. అంటే మరణముతో నిబంధన చేసుకున్నారని రాయబడింది అక్కడ. నేను ప్రమాణం అన్నాను, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరణముతో నిబంధన చేసుకున్నారని. ఒకడు ట్రైన్ వస్తుంటే ఎదురుగా వెళ్తున్నాడు అనుకో, వాడు ఏం చేసుకున్నాడు? మరణంతో నిబంధన చేసుకొని ట్రైన్కి ఎదురెళ్ళాలి, గుద్దాలి, నేను పోవాలనుకున్నాడు. అదేనా? ఒక వ్యక్తి ఎవరు లేకోకుండా మానసికంగా అయిన పరిస్థితులకు ఒత్తిడికి గురయ్యి ఎవరు లేని సమయంలో ఫ్యాన్కి ఏలాడబడాలని ఆమె ఏం చేసుకుంది? చెప్పాలా? తీర్మానం చేసుకుంది. ఏం చేసుకుంది? తీర్మానం చేసుకుంది. అంటే ఆయా విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని అవి అపాయకరమైనవని చిన్నపిల్లలకు కూడా కనబడతా ఉంటాయి. కానీ తాను పోవు మార్గమే అపాయకరమని గ్రహించలేని కొంత ఈనాటి కాలంలో ఉన్న కొంతమంది యవనస్తులు కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, దేవుని వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. ఎవరి ప్రవర్తన వారి దృష్టికి ఎలా ఉంటుందంట? యథార్థంగా ఉంటుందంట. కానీ దేవుని దృష్టికి ఘోరంగా ఉంటుంది, పాపంగా ఉంటుంది. అంటే వాని మార్గము, వానికి యథార్థంగా కనపడే వాని మార్గము అన్న వాడు ఎక్కడికి వెళ్తాడని రాయబడిందంటే మరణానికి చేరువుతాడని రాయబడింది. అందుకని యెషయా గ్రంథంలో అంత చక్కగా రాయబడినాం. 8వ అధ్యాయంలో అనుకుంటా, నేను మళ్ళీ ఒకసారి సమయం ఉంటే దాని గురించి మీకు పూర్తిగా విశదపరుస్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అప్పుడున్న సకల జనులు మరణంతో ప్రమాణం చేసుకున్నారు. ఏంటో? మరణంతో. కానీ దేవుడు అప్పుడున్న ఆ సమస్త జనులను చూసిన ఆయన, అంటే ఈ భూమి మీద ఉన్న సర్వమానవారిని చక్కగా పరిశీలించి పరిశోధించి ఆయన అంత పెద్ద విశ్వంలో ఈ భూమిలో ఒక కుటుంబాన్ని చూశాడంటే ఆయన. ఆ కుటుంబం ఆయనకి ఎలా ఉందంటే బలిష్టంగా ఉందంట. ఎట్లా ఉంది? బలిష్టంగా ఉంది. చూడండి అక్కడ ఆ 8వ వచనం కూడా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎలా ఉన్నాడంట? కృప పొందినవాడాయను. ఎలా ఉన్నాడు? కృప పొందినవాడాయన. చదువురా. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు వారి 3 కుమారులను నోవాహు
చాలు చాలు చాలు. ఇప్పుడు చూడండి ఒకసారి నా మాట. మీ అందరికీ తామరాకు తెలుసా? తామరాకు, తామర పుష్ప తెలుసా? ఈ తామరాకు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. మంచి నీళ్ళల్లోనూ ఉంటుంది, మురికి నీళ్ళల్లోనూ ఉంటుంది. బాగా బురద ఉండే చోట కూడా. అవి మంచి నీళ్ళు దానికి అంటారు, బురద నీళ్ళు అంటారు, మురికి నీళ్ళు అంటారు. దాని పవిత్రతను అంటే దాని యొక్క ప్రత్యేకతను అది అసలు కాపాడుకుంటుంది కదా. ఎంత శ్రేష్టమైన ఒక ఒక చిన్న వృక్షము మనకి ఎంతో జ్ఞానాన్ని బోధిస్తుంది. చిన్న పుష్పం అంటే ఈ ఉదయంకి వస్తే రేపటికి అది వాడిపోయే ఆ పుష్పమే చాలా మనకి మన జీవితానికి కావలసిన గొప్ప పాఠాన్ని చెప్తుంది. కనుక మనం గమనించాలి. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో, ఈ అద్భుతమైన సమయంలో నీవేమనుకున్నావంటే దేవుడు ఒకవేళ నాకు వాగ్దానం చేశాడు, నాకు మాట ఇచ్చాడు, నా కుటుంబానికి కావలసిన అది పలానా దీవెనలో పలానా ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. అవి అనుభవించే పరిస్థితులు కానీ నాకేం కనపట్టలేదు. ఏంటంట కనపట్టలేదు. ఈ అనుకూలత ఏమి నాకు తెలియటం లేదు. నాకు ఎదురయ్యేది కూడా బహు విచారకరంగా ఉన్నాయి. ఆ దేవుడు చెప్పిన మాట అంతా కూడా ఏది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఏమి లేవు. దేవుడు ఏం చెప్పాడంటే ఒకవేళ ఇప్పుడు వాతావరణం వర్షం కురుస్తుంది అని చెప్పారు, కానీ ఎండ వస్తుంది. వాతావరణం మారలేదు. మనం ఏమనుకుంటే ఇంకా వర్షం ఏం కురుస్తుంది అనుకుంటాం కదా. అట్లాగా నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానానికి ప్రతికూలమైన పరిస్థితులను నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉండొచ్చేమో. నేటి వరకు నీ జీవితం అలాంటి పరిస్థితులే అనుభవిస్తూ ఉన్నావేమో, నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభు నీతో మధ్యాహ్న సమయంలో ప్రేమించిన ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడున్నా నేను చూస్తున్నా. ఏమన్నాడు? చూస్తున్నా. యేసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు చక్కగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి మంచి ప్రమాణం చేశాడు. నేను ప్రత్యేకించానన్నాడు. ఆ ప్రత్యేకత ఏంటో చెప్పాడు. తర్వాత ఆ మాట చెప్పినందుకు అన్నం తీసుకెళ్లి నీళ్ళు లేని బాయిలో వేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను చూస్తున్నా. దేవుడు చూస్తున్నాడా? చూడలేదా? చూస్తున్నాడు. తర్వాత ఆయన పైకి తీసి అమ్మినప్పుడు చూస్తున్నాడు. కొన్నవారు వెళ్ళి మరొక చోట బానిసగా ఉన్న చోట చూస్తున్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. అక్కడ ఒక పరీక్ష ఎదురైతే అక్కడ చూస్తున్నాడు. పరీక్షకు కారణమైన ప్రతి సందర్భాన్ని ప్రభు కనుదృష్టికి మరుగైంది ఏమీ లేదు. అవునా? అక్కడ నుంచి సరసాలకు వెళ్ళాడు, అక్కడ కూడా ప్రభు చూస్తూనే. ఇవంతా కూడా ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించాడు. ఆ కాలం వరకు కూడా ఇవన్నీ ఏం జరుగుతూ ఉంటాయి అంట, జరుగుతూనే ఉంటాయి. వీటి అందు మనమేమి లక్ష్యం ఉంచకూడదు. ఏముంచకూడదు? లక్ష్యం ఉంచకూడదు. లక్ష్యం ఉంచేవనుకో మరణంతో ప్రమాణం చేసుకున్న సంఖ్యలోకి వెళ్ళిపోతాం. లక్ష్యం ఉంచలేదనుకో దేవుడు నీతో చేసిన ప్రమాణాన్ని నిబంధనను అనుభవించే సంఖ్యలోకి వస్తాం. కాబట్టి నీకు ఎదురవుతున్న దేవుని వాగ్దానానికి నీకును మధ్య ఉన్న ఆ నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను అనుభవించేలోపు, నిబంధనను ఆ స్వాస్థ్యాన్ని లేదా ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకునే లోపు నీకు ఎదురవుతున్న ప్రతి అననుకూలతను విషయమై నీవు దృష్టి పెడితే, నువ్వు సమయాన్ని ఇచ్చిస్తే, దాని గురించి ఆలోచన చేస్తే నేను ఒక మాట చెప్తా బాగుండండి. చదువురానోడు ఏం చేస్తాడంటే, బాగా చదివేవాడు ఏం ఆలోచిస్తాడంటే, బాగా చదివేవాడు ఏమనో వాడికంటే బాగా చదివేవాడిని క్రాస్ చేయాలని చెప్తాడు. ఇదంతా మనకి చిన్నపిల్లల కంటే తెలిసిందంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. చదువుకునేవాడు ఏం చేస్తాడు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడి మీద కొంచెం నేను రావాలి. బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడు ఏం చేస్తాడంటే, నా వెనకోడు ఎవడన్నా నన్ను క్రాస్ చేస్తాడేమో, ఇప్పుడు నేను ఏ అరమార్క్ అయితే కోల్పోయానో ఆ అరమార్క్ కూడా పొందుకోవాలి. ఏ ఒక్క మార్క్ అయితే, నేను 99 వచ్చినాయి కదా నాకు, నా తర్వాత వాడికి 98 వచ్చినాయి, వాడు ఒకవేళ 100 వస్తాయేమో వాడి సంగతి పక్కన పెడితే ఆ కోల్పోయిన ఒక్క మార్క్ కూడా నేను పోగొట్టుకోకూడదు అనుకునేవాడు
ఏషేబుల్ అంటాడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఒకలేగా ఆయనేమో ఎర్ర మట్టితో చేసి నిన్నేమో నల్ల మట్టితో ఏం చేయాల. వినండి, అర్థమైందా? ఏషేబుని ఎర్ర మట్టితో చేసి నిన్ను నల్ల మట్టితో ఏం చేయాల, నిన్ను బురద మట్టితో ఏం చేయాల. ఆయనకేమో నాసికారంధ్రాలు జీవాత్మనుది, వింటారా? ఆయన ఆత్మనుది, నీకు వేరే ఆత్మనేమి వదల. ఆయనలో ఉన్న రక్త మాంసాలే నీలో ఉన్న రక్త మాంసాలే. ఆయన మనిషే, నీవు మనిషివే. కానీ ఆయన యొక్క ఆలోచన విధానం ఏమైందంటే దేవుడు చేసిన వాగ్దానం మీద మాత్రమే ఉంది కదా. యేసేపు ఎలా ఉన్నాడంటే, ఈడు రాయబడ్డా నోవాహుని గురించి. ఎవరి గురించి? నోవాహుని గురించి. ఆ కాలంలో ఉన్నవారు దేవుని దృష్టికి బహు ద్రోహులుగా ఉన్నారంట. వారి చెడుతనం చూసి యెహోవాకి కోపం వచ్చేసిందంట. ఇక దాన్ని సమూల నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఈ సమూల నాశనం చేయాలనుకునే సమయంలో ఏం చేశారంటే, ఏమైనా ఎవరైనా నాకు ఇష్టలుగా ఉన్నవారు ఉన్నారా, నేను చెప్పిన అడుగుజాడలో నడుచుకునే వారు ఉన్నారా అని ఎతికితే ఎవరు కనపడారంట? ఈ కాలంలో ఎతికితే నువ్వు కనపడాలి. నువ్వు కనపడ్డావనుకో దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకోగలవు. ఆయన ఎక్కడున్నాడంటే మురికి ప్రజల మధ్య ఉన్నాడు, ద్రోహుల మధ్య ఉన్నాడు, పాపుల మధ్య ఉన్నాడు, బహుఘోరమైన వ్యభిచారుల మధ్య ఉన్నాడు. ఆయన బహుఘోరమైన భయంకరుల మధ్యలో ఉన్నాడు. కానీ తన పవిత్రతను మాత్రం కోల్పోలేదు. తన దేవుని దృష్టికి మాత్రం ఇష్టడుగానే ఉన్నాడు. కొన్ని విషయాల్లో మనము దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతికే సమయంలో లోకానికి మనము హేయులుగా ఉంటాం, లోకానికి చిన్న చూపు కలిగిన వారిగా ఉంటాం. లోకం లేకపోతే లోక స్నేహం లేకపోతే మరొకరు మనం తక్కువగా చూడొచ్చు. ఏ రీతిగా మనం చూసినా కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటంటే, దేవుని కనుదృష్టికి మరుగైంది ఏమీ లేదు. ఆయన సమస్తాన్ని పరీక్షించి చూస్తున్నాడు. మరణంతో ప్రమాణం చేసుకున్న వారి వలె మనం ఉండక, ఇదిగో ఆనాడు నోవాహు ఆ తరములో ఉన్నవారిలో నోవాహు పిల్లలు, నోవాహు భార్య దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? ఇష్టలుగా ఉన్నారు. నీవు ఎక్కడున్నా, ఏ ప్రజల మధ్య ఉన్నా, ఎలాంటి వారితో స్నేహం చేసినా, ఎలాంటి వారితో కలిసి కూర్చున్నా, నీ పవిత్రతను కాపాడుకుంటే, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అన్నాడు, ఆయన నిన్నే విడిచిపెట్టేవాడు. కానీ ఆయనకి చెప్పాడు, ఇంత భయంకరంగా చెడిపోయిన ప్రజల మధ్య నువ్వు నాకు ఇష్టడుగా ఉన్నావు కనుక నేను నీ కుటుంబంతో ఏం చేస్తానన్నాడు? నిబంధన చేస్తున్నానన్నాడు. చూడండి 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ అధ్యాయంలో, ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచన భాగంలో ఒక మాట రాయబడింది. మరియు దేవుడు నోవాహును అతని కుమారులతో, ఇదిగో నేను నీతోను, నీ తదనంతరము నీ సంతానముతోనూ ఏంటంట? నీతో కూడానున్న ప్రతి జీవితోనూ. ఆగండి. ఇక్కడ మనము నోవాహు దేవునికి ఇష్టడుగా ఉండటం వల్ల నోవాహుతో మాత్రమే ప్రమాణం చేయాలి, నోవాహుతో మాత్రమే నిబంధన చేయాలి. నోవాహుతోనూ, అతని కుమారులతోనూ, అతని భార్యతోనూ, అతని కోడలతోనూ చెప్పాలి. అతని సంతానముతో ప్రమాణం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్పేది ఏంటంటే, దేవుడు కూడా నీతో చక్కని మాట చెప్తున్నాడు. నీతోనూ ఏంటంట? నీతోనూ అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తామర పుష్పాన్ని తీసుకుందాం. మురికి నెలల్లో, మురికి చెరువులో, లేకపోతే మురికి కాలంలో, లేకపోతే మంచినీటి కాలంలోనూ, మంచినీటి చెరువులోనూ ఎక్కడున్నా తామర పుష్పం, తామరాకు ఏ విధంగా ఉంటుందో అలా ఉన్న నీతో. ఇది పాత నిబంధన కాలపు మాట. ఇది పాత నిబంధనపు కాల మాట. ఆ కాలములో దేవుడు అలాంటి వారిని దృష్టించి వారితో నిబంధన చేసుకుంటాడు. ఒకసారి
ద్వితీయోపదేశకాండం 5:3 చదువుకున్నామా? ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నామా? 5:3. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే నిబంధన చేసెను. చెప్పలు జరగబడతామా? చప్పట్లు చాలా నిశ్శబ్దమైన స్థలంలో కొట్టే ఇలాగండి. చప్పట్లు కొడితే చచ్చిపోయిన వాళ్ళు ఎగురుతాడేమో. ఏంటంట చచ్చిపోయిన కాడికి చప్పట్లు కొడపడి రెండు కొడతారా? కొట్టరు. ఎందుకు? అక్కడ ఏడ్చే వారికి ఇబ్బంది ఏమో. ఇక్కడ ఏడ్చేవాడు ఎవరు లేరు. ఏడ్చేవారు ఎవరు? మృతులు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇక్కడ ఎవరున్నారంట? నేటి వరకు సజీవులుగా ఉన్న మీతో దేవుడు ఈ రోజు నిబంధన చేస్తున్నాడు. ఆ రోజు నోవాహుతో చేసేనే ఆ నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన ఈరోజు నీతో నిబంధన చేస్తున్నాడు. నిశ్చితో నిబంధన చేస్తున్నాడంట. ఎవరితో? నిశ్చితో. తర్వాత నీ పేరు ఏంటన్నా? బ్లెస్సింగ్తో నిబంధన చేస్తున్నాడంట. నీ పేరు ఏంటన్నా? ఎస్తేర్తో నిబంధన చేస్తున్నాడంట. మీ అందరితో పేరు పేరున ప్రభు చేసే నిబంధన ఏంటంటే, వింటున్నారా మీరు? బాగా ఒక జాగ్రత్త వింటున్నారా? అర్థమైంది మీకు? నేటి వరకు సజీవులుగా ఉన్న మీతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, మారనివాడు కాదు. ఎలాంటి నిబంధన చేస్తున్నాడు తెలుసా? ఆయన నిబంధన చేసే వారి యొక్క గుణము తెలుసా మీకు? నిబంధన చేసే వారి యొక్క ఆలోచన తెలుసా? ఆయన యొక్క ఆ విధానం ఎలా ఉంటుందంటే, కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో 33, 34 చదువుకున్నాం కదా. నేను మాట తప్పేవాడిని కానీ కాదు, నేను మర్చిపోయేవాడిని కానీ కాదు, ఇంకా నేను చెప్పాలి, నేను నా మాట ఇచ్చి ఆ మాటను మార్చి అబద్ధికుడు కానీ నా విశ్వాసత నేను, నా నిబంధన నేను రద్దుపరచని నిబంధన నేడు ప్రభువారు నీతో చేస్తున్నాడు. రద్దుపరచని నిబంధన, రద్దుపరచాలని నిబంధన నీతో ప్రభు చేస్తున్నాడు. ఆయన ఆనాడు ఎవరితో నిబంధన చేశాడు చెప్పాలా? ఆనాడు నోవాహుతో నిబంధన చేశాడు. ఈ ప్రజలందరినీ నేను నిర్మూలన చేయాలనుకుంటున్నాను, కానీ ఈ ప్రజలందరూ నిర్మూలమైపోయినా కానీ నేను నీ కుటుంబాన్ని. ఇంకొకసారి ఏం చేశాడంటే, యేషేముతో చిన్ననాటి తనములో నిబంధన చేశాడు. ఈ కుటుంబాన్ని పోషించేది నీవే. కబలోడిన వద్దాం. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని పోషించేది నీవే. నేను ఎలా పోషిస్తానయ్యా? అందరిలో చిన్నవాడిని. నా అన్నలో గొర్రెల కాడికి వెళ్తున్నారు, నా అన్నలో మందల కాడికి వెళ్ళి మందలు కాస్తున్నారు, నా అన్నలో ఆస్తి పొరలు, నా అన్నలో సంపాదన పొరలు, నా అన్నలో బాగా బలవంతులు, నా అన్నలో ఫలానా ఫలానా ఫలానా. వారితో పోల్చుకుంటే నేనంతటోన్నయ్యా అన్నాడా? అన్నా. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నానా నేను మిమ్మల్ని పోషిస్తానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇదిగో అన్నలో మీరందరూ కూడా మీ పనులన్నీ తీసుకొచ్చిన పనులు నాకు నమస్కారం చేస్తాను. మీ అందరికి ఆశ్రయంగా నేను ఉన్నాను నాన్న. నాకు వచ్చిన కళలో దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాడంట. నాన్న నువ్వు చిన్నోడులే, నువ్వు చిన్నోడులే, నువ్వు ఇలాంటి మాటలు చెప్తే అన్నలు నీ మీద అసూయ పెంచుకుంటారు, అసూయ పెంచుకుంటారు, నువ్వు అలా అనకు అన్నాడు. అంతేనా? అన్నలు శత్రువులుగా భావిస్తారేమో అలా అన్నాడు. కానీ యేసేపు మర్చిపోయాడా? మర్చిపోలా. నా కుటుంబానికి నేను ఒకరోజు నా కుటుంబాన్ని సమృద్ధిగా పోషించే స్థాయిలోకి దేవుడు నన్ను తీసుకొస్తాడు అనుకున్నాడు. నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. అబ్రహాంతో ఒక ప్రమాణం చేస్తే అబ్రహాం అది నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసేపు నమ్మాడు, అది అతనికి నీతిగా. నీతిమంతుడైన యేసేపు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? ఎలాంటి పరిస్థితులు తెలుసా? ఆయన ఒక అధికారానికి లోబడి పని చేస్తూ జీతగాడిగా ఉన్న పరిస్థితులు కూడా ఆ అధికారమే వచ్చి ఆయన కోరుకున్నా కానీ ఏమన్నాడు?
నా దేవుని యొక్క నిబంధనకు నేను ద్రోహిని కాను అని అన్నాడు. చిన్నతనంలో దేవుడు నాకు ఒక నిబంధన చేశాడు. నేను నిబంధన జరువులో నుంచి ఇచ్చినని నేను నా దేవునికి అవమానం చేస్తున్నాను. అప్పుడు నిన్ను చూస్తాడు. ఎవడు చూస్తాడు? వినాలి. ఆ పాపమే నిన్ను కోరుకుంటే, ఆ ధనమే నిన్ను కోరుకుంటే, ఆ ఐశ్వర్యమే నిన్ను కోరుకుంటే, ఆ అందమే నిన్ను కోరుకుంటే, ఆ బలమే నిన్ను కోరుకుంటే, ఆ అధికారమే నిన్ను కోరుకుంటే, లేదు నీవు ఊహించని ఏదో నిన్ను వచ్చి కోరుకుంటే, అప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎందుకు పనికి మాలినవి, దేవుడు నాకు ప్రమాణం చేశాడు, అదే శాశ్వతమైనది, ఆ ప్రమాణం మీదే నీ దృష్టి నిలిపితే అప్పుడు నీ మీద ఆయన ఇంకా శ్రద్ధ నిలుపుతాడంట. అంటున్నారా? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ మధ్యాహ్న సమయంలో నీకు ప్రమాణం చేసిన యేసయ్య చక్కని మాట చెప్తున్నాడు. యోసేపుకు ప్రమాణం చేసినప్పుడు అన్ని ప్రతికూలతలే కనపడాయి. అన్ని ప్రతికూలతలే కనపడాయి. భక్తి జీవితంలో ఒక మాట చెప్పమంటారు. ప్రార్థనా భక్తి జీవితంలో ఒక చిన్న పోరాటం, చిన్న చిట్కా చెప్తా వినండి. వంటింటి చిట్కాలాగా ప్రార్థనా జీవితం యొక్క చిట్కా ఒకటి చెప్తా. ప్రార్థనా జీవితంలో ఉన్న వారిలో కలిగే కొన్ని పరిణామాలు మీకు బాగా దగ్గరగా ఉదాహరణగా చెప్తాను, బాగా వినండి. మీరు బలపరచబడుతున్నారో చెప్తాను నేను. దానియేలు గురించి మీకేం తెలుసు? అతని గురించి మీకున్న ఒక గురేంటి? మంచి ప్రార్థనాపరుడు. మంచి ఎక్కడ చేశాడు మంచి ప్రార్థన? తన గదిలో చేశాడు. మాట తప్పని ప్రార్థన ఎక్కడ చేశాడు? తన గదిలో చేశాడు. నిబంధనతో కూడిన ప్రార్థన ఎక్కడ చేశాడు? తన గదిలో చేశాడు. సమయాన్ని దొంగిలించుకోకుండా దేవునితో గడిపే ఆ నిబంధన సంబంధ ఆ ప్రార్థన ఎక్కడ చేశాడు? తన గదిలో చేశాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? సౌకర్యమే ఉంది. అది కొనసాగుతూ ఉండగా అసౌకర్యం ఎదురైంది. ప్రార్థన చేయకూడదు అనే ఆ విధానం ముందుకు వచ్చేసింది, ఆ అధికారం ముందుకు వచ్చేసింది, ఆ శాసనం ముందుకు వచ్చింది. అప్పుడు కూడా ప్రార్థన చేస్తాడంట. అప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ప్రార్థన ఎక్కడ చేశాడు తెలుసా? చెప్పాలా? తెలుసా? తెలీదా? చెప్పకూడదు. సింహాలయంలో ప్రార్థన చేశాడు. సింహాలయంలో ప్రార్థన చేశాడు. సింహాలయం చూడలా, చూశాడా? దేవుడు ఎక్కే చూస్తున్నాడు. అతని దృష్టి ఏమి పక్కకి ఇటుగాని అటుగాని చుట్టిలా. మనకి శోధన వచ్చినప్పుడు కూడా శోధన చూడదని చెప్తున్నాడు దేవుడు. అంటే నీకు అర్థమైందా? అర్థం కలుగుతాం. అర్థమైన బిడ్డ చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల విషయంలో శోధన వచ్చిన, నీ బిడ్డల విషయాల్లో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ కుటుంబంలో ఏ విపత్తు వచ్చినా, ఏ సందర్భం ఎదురైనా అసలు వాటెంక చూడదు. నాకు తెలిసి మా సహోదరుడు ఒక అతను ఒక చోట ప్రార్థన చేసుకుంటే మంచి యవనకాల వయసులో అతని ముఖంలో ముఖం పెట్టి డావు అన్నంట. ఓ దెబ్బతో ఆ వికారమైన వికృతమైన ఆకారాన్ని చూసి తన మైండ్ పోయింది. మతిస్థిమిత లేని స్థితికి అతను వెళ్ళిపోయాడు. అంటే నేను ఈ సమయంలో ఏం చెప్తానంటే, నీవు ఏ శోధన అయితే వచ్చిందో దాని మీద దృష్టి పెట్టవాకు. దాని మీద నీ ఆలోచన అంతా పెట్టి నిన్ను బలహీనపరచుకోవాకు. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నాడంటే, యోసేపు ప్రార్థనా జీవితాన్ని, నిబంధన జీవితాన్ని కోల్పోలా. అననుకున్న పరిస్థితుల్లో కూడా కోల్పోలా. అతను ఒంటరైనా కానీ కోల్పోలా. తన కుటుంబం తను విడిచిపెట్టినా కానీ కోల్పోలా. తండ్రికి దూరమైనా కోల్పోలా. పరమ తండ్రి నాకు దగ్గర ఉంటే చాలే, ఏ నాటికైనా నా అన్నలను నేను పోషిస్తాను, ఏ నాటికైనా నా కుటుంబానికి నేనే ఆధారము అని అనుకున్నాడంట. ఈరోజు చిన్నపిల్లలైన మీ అందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ కుటుంబాన్ని పోషించేటట్లుగా ప్రభు మీకు మంచి ఉన్నతమైన స్థాయిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే, నీవు నీ కుటుంబానికి, నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేలాగా ప్రభు మిమ్మల్ని చేయాలనుకుంటున్నాడు. కనుక ఈ ప్రమాణం, దేవుడు నీకు చేసిన వాగ్దానం ఎంత శ్రేష్టమైంది, ఎంత అమూల్యమైంది. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. నాడు పాత నిబంధనలో అలాంటి వారికి దేవుడు ఎన్నుకొని ప్రమాణం చేశాడు. అంటున్నారా?
ఆనాడు దేవుడు అలాంటి నీతిమంతుల కొరకు ఎతికి 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 వారితో నిబంధన చేసుకున్నాడు. కానీ నేడేం జరుగుతుందో తెలుసా? నేడు ఈ వాక్యం ఇప్పుడు వరకు విన్నానయ్యా, బాగానే ఉంది, కానీ యోసేపు అంత నీతిమంతుడు నేను కాదయ్యా, నోవాహు అంత నీతిమంతుడు నేను కాదయ్యా. ఏంటంట? నోవాహు అంత నీతిమంతుడు కాదయ్యా. టీవీ పెడతాను, సీరియల్ చూస్తాను, మరొకటి 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 మరొకటి. నాకు మొగల రేకులు తెలుసయ్యా. ఏ రేకులు అంట? మొగల రేకులు తెలుసయ్యా అంటే ఇప్పుడు ఉండేయో లేవో నాకు తెలియదులే. అయితే మరొకటి ఏదో నాకు బలహీనతలు ఉన్నాయ్యా, నాకు బలహీనతలు ఉన్నాయ్యా. అంత పెద్ద భక్తిపరుడు నేను కాదయ్యా, నాతో ఎందుకు నిబంధన చేస్తాడు? ఇది నాకు సంబంధించింది కాదు. ఇప్పుడు వరకు విన్నవన్నీ కూడా నీకు అర్థమైనవి. నీ మనసులో ఏముంటుందంటే, నీ దృష్టిలో ఏముందంటే, నీవు ఇప్పటి వరకు యోసేపు లేక లేవు, ఉన్నావా? లేవు. నోవాహు లేక లేవు, ఉన్నావా? లేవు. నీ కుటుంబం నాకు లేదు, అవును, దేవుడు చూస్తూనే ఉన్నాడు. నోవాహు నీతిమంతుడే, అలాంటి నీతిమంతుడు నేను కాదు కదా, నాకు కాదుగా చెప్పేదని నువ్వు అనుకోవాకు. ఆ రోజు అలాంటి నీతిమంతులతో ప్రమాణం చేసిన ఆయన ఈ రోజు నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఈ రోజు సజీవులుగా ఉన్న నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలో ఒక మాట చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట రాయబడింది, చూద్దాం. 26 అధ్యాయం 26 చదవండి. 26 వారు భోజనము చేయుచుండగా ఆయన యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకు ఇచ్చి, తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించవలసిన నిబంధన రక్తం. ఏ రక్తం అంట? నిబంధన రక్తం. ఈ పాత్రలో చెయ్యి వేసే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి వేయక ముందు ఏమైనారట? అవిధేయులై ఉన్నారు. పెట్టినారా? అర్థమవుతా మీకు బాగా? ఒక 12 గంటలప్పుడు ఒక ఆమె మంచినీళ్ళకి వెళ్ళింది. ఆ పేరేంటి? సమరయిస్తే. ఆమెతో నిబంధన చేశాడు. గెరాసీనుల ప్రాంతంలో ఒక యవనస్తుడు సమాధుల్లో ఉండి బట్టలు లేకోకుండా తనను తాను రాళ్లతో తనను తాను అనేకమైన హానికరమైన వాటితో హాని చేసుకుంటూ తన శరీరాన్ని చీల్చుకొని తన శరీరానికి హాని కలిగించుకొని ఆ యవనస్తుడితో నిబంధన చేశాడు. అన్నారా? తన కుటుంబం తనను కట్టడి చేయలేక కట్టేసి తనను బంధించి కొంతకాలం అన్నా మన కళ్ళ ముందు ప్రాణాలతో ఉంటాడులే అని ఎంతో ప్రయత్నం చేసినా బంధించలేని, కట్టడి చేయలేని ఆ యవనస్తుడిని, కుటుంబమే వదిలేసి ఇక ఏమీ చేయలేక ఆశలు చేసుకున్న ఆ యవనస్తుడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అతనితో నిబంధన చేయడానికి వెళ్ళాడంట. 12 గంటలప్పుడు కొండ తీసుకొని బావి దగ్గరికి వెళ్ళి తన దేహాన్ని జారత్వానికి అప్పచెప్పిన ఆ యవనస్తురాల దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఎందుకు? నిబంధన. ఆమెతో నిబంధన చేయడానికి వెళ్ళాడు. నీతిమంతులతో నిబంధన చేసిన ఆయన ఆ తరములో నిందారహితుడిగా ఉన్న నోవాహు కుటుంబంతో నిబంధన చేసిన ఆయన భయంకరమైన పాపం దగ్గరికి వెళ్ళి నిబంధన చేశాడంట. ఎవరి దగ్గరికి? భయంకరమైన పాపం దగ్గరికి. ఒక ఆమెను తీసుకొచ్చి, అయ్యా ఈమె యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆమెను గురించి వాళ్ళు ఉచ్చరిస్తున్న పదం ఏంటంట? మేము వ్యభిచారం చేయించుగా పట్టబడింది, ఏమని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది, రాళ్ళతో కొట్టి చంపమని. నువ్వేం చెప్తావు? నేనేం చెప్తానంటే ప్రభు అన్నాడు, మీలో ఎవడు పాపం చేయలేదు,
ఎవడు నీతిమంతుడిగా ఉన్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించుకోకుండా ఎవడున్నాడు వాడు రాయి అన్నాడు. అందరూ తలొక రాయి తీసుకున్నారు. బాగా వినాలి, ఇది మీరు బాగా గమనించరు. ఆ ఒక సెకండ్లో జరిగే మార్పు గమనించాలి. ఆయన మీలో పాపం లేని రాయమంటే అందరూ రాళ్ళు తీసుకున్నారు. ఆయన కిందకి తలొచ్చి ఆ ఇసుకలో పేరు రాత్రాడంట, ఫలానా వాడు ఫలానా సమయంలో ఫలానా పాపం చేశాడండి. వాడు కిందకి చూసి అది చదువుతూ రాయి కింద పడేశాడు. అంటే వాడికి తెలియదా చేసింది? తెలుసు. వాడు ఏమనుకున్నా అంటే ఈయన చెప్పాడు కదా, నన్ను ఎవడు చూశాడు, ఏమైతే పట్టబడింది. కానీ ఈ ద్వారా మీకు అర్థమవుతుందా? ఈ పాపం చేయించు పట్టబడి స్త్రీ అంటే పట్టబడితే పాపమా, పట్టబడకపోతే పాపం కాదా? అంటే దేవుడు మనుషులందరూ చూసి మనుషులందరూ బహిరంగంగా పట్టుకొని చుట్టు పట్టుకొని ఈడ్చుకుంటే అది విచారమా? అంటే మనుషులకు కనుమరుగా చేసేది పాపం కదా. అంటే ఆ ప్రజలు ఆధారంతో ఉన్నారు. ఎప్పుడైతే ఆధారంతో ఉన్నారో ఆయన ఏలు పెట్టి కింద రాయటం మొదలు పెట్టాడు. ఆయన రాయటం మొదలు పెట్టినాక చేతిలో తీసుకున్న రాళ్ళు ఒకటి కింద పడటం మొదలైంది. ఒక్కరి చేతిలో రాయి మిగల తప్పుడు వచ్చాడు. అలాగే ఒక్కరి చేతిలో రాయి మిగల. అంటే మనం ఏమనుకుంటామంటే మనుషులు మనల్ని ఎలాగా చూస్తున్నారు అనుకుంటాం. ఆ మనుషుల దృష్టికి మనము యోగ్యులుగా కనపడటానికి అనేక సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు దేన్ని చూసేవాడు? అంతరంగాన్ని చూసేవాడు. మనకు ఆలోచన పుట్టక మునిపి ఆలోచన కలిగిన వాడు. ఆయన ప్రేమాస్వరూపి, దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఆ కృప కలిగిన యేసయ్య ఈ మధ్యాహ్న సమయంలో నీ దగ్గరికి వచ్చి ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నీకంటే భయంకరమైన పాపులతో నేను నిబంధన చేశా. పూర్వం నీతిమంతుల్ని ఎతికి వారితో నేను నిబంధన చేశాను. కానీ ఇప్పుడైతే ఎవరితో నిబంధన చేశానంటే ఆయన భయంకరమైన పాపులతో నేను నిబంధన చేశా. వారు నాకు కావాలి. నేను ఎందుకు వచ్చానంటే, ఒకసారి జలప్రలయం ద్వారాగా నాకు వ్యతిరేకంగా జీవించే వారిని నిర్మూలన చేశాను కదా, ఇట్లా నిర్మూలన చేసుకోకపోతే ఉపయోగం ఏమి లేదని వారిని పరిశుద్ధపరచాలని. జలప్రలయం వలన వారు పరిశుద్ధులు అయ్యరా కాల, వారు నీతిమంతులు అవ్వరా. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రజలందరూ తాము తమ ద్వారాగా తమ స్వహస్తాలతో చెరిపివేసుకున్న తమ మార్గాన్ని వారికి మరలా చూపించాలని. వారు త్రోవ తప్పి తిరుగుతున్న తమ మార్గాన్ని, త్రోవ తెలియక తప్పిపోయి తిరుగుతున్న తమ మార్గాన్ని మరలా తమ మార్గంలోనికి తమ నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి క్రొత్త నిబంధన అనే ఒక నిబంధన ద్వారాగా నీతో, తన శరీరము ద్వారాగా నీతో, తన రక్తము ద్వారాగా నీతో, అపవిత్రుడైన నాతో, పాపులలో ప్రధాన పాపినైన నాతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను కించపరచాలనే ఉద్దేశం ఆయనకి లేదు. నిన్ను ప్రేమించి నీకంటే భయంకరమైన పాపుల్ని నేను హక్కులు చేర్చుకున్నాను. అయితే నేను నీతో ఈ మధ్యాహ్న సమయంలో నిబంధన చేస్తా. నీవు యోగ్యుడు కాకపోయినా నేను నీతో ప్రమాణం చేస్తా. నేను నీతో ఏమంటారు? చెప్పాలా? అందరు చెప్తలా రాయబడి మాట చెప్తలా. నిబంధన ఏంటంట? నిబంధన. నేను నీతో నిబంధన చేస్తా. నేను నీతో నిబంధన చేస్తా. ప్రభు అంటున్నాడు, నేను నీతో నిబంధన చేస్తా. నేటి వరకు సజీవులు ఉన్న మీ అందరితో నేను నిబంధన చేస్తా. మీరందరూ నా బిడ్డలే. మీరందరినీ పరిశుద్ధపరిచి శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని నేను చెల్లించడానికి లోకానికి వచ్చా. ఏం చెప్తున్నాడు ఇక్కడ 26 మత్తయి 26:26లో, ఈ పాత్రలోనిది నా రక్తమూలనైన కొత్త నిబంధన, ఇది ఏంటంట? పాప క్షమాపణ నిమిత్తమై నేను కార్చబోవు నిబంధన రక్తం. ఈరోజు ప్రభు మనం ప్రేమించి పౌలే అంటున్నాడు, పాపులలో ప్రధాన పాపినైన నన్ను ప్రేమించి పరిశుద్ధపరిచి నాతో నిబంధన చేశాడు అన్నాడు. నేడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు
ఆనాడు యోసేపును ప్రేమించి తన పవిత్రతను బట్టి యోసేపును ప్రేమించిన ఆయన ఆనాడు తన యొక్క ప్రవర్తన యెహోవా దృష్టికి నీతిగా ఉండటాన్ని బట్టి, ఇష్టంగా ఉండటాన్ని బట్టి నిబంధన చేసిన ఆ నోవాహు కుటుంబంతో చేసిన నిబంధనను నేడు నీతో చేయాలని ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. గొప్ప మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారికి సిలువ వేసినప్పుడు ప్రాణం పోయే సమయంలో మనం చెప్పుకునే 7 మాటల్లో ఒక మాట ఏంటంటే, పక్కనోడు అంటున్నాడు, నేను యోగ్యుని కాదు, ఈయన రాజ్యానికి నేను యోగ్యుని కాదు. కానీ ఈయన చాలా ప్రేమ కలిగినోడు. ఒక అవకాశం ఇస్తాడేమో, తనకు తెలుసు. తను చెప్తున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడే తన స్నేహితుడు చెప్తున్నాడు మరొకరితో, నేను ఈ పాపానికి దీనికి అర్హులమే, కానీ నీకు నాకు తగునో ఈయనకి తగదు. నేను ఇప్పటికైనా తప్పించుకోవడానికి మార్గం ఉంటే విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా. అయితే ఆయన చెప్తూ ఏమన్నాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడంట. ప్రభువారు ఏమన్నాడు, అరే వాళ్ళు ఎవడినా నిన్నట్ట జ్ఞాపకం చేసుకుంటానరా, నీలాంటి వేళ మూలాను కదంటారా నాకు ఈ కూడా దెబ్బలు. ఎరా నువ్వు ఎన్ని మోసాలు చేసేవరా, ఎన్ని పాపాలు చేసేవరా, ఎంతమంది దారిదోపుడు చేసేవరా, ఎరా ఎంతమంది నోటి కడుక్కోలు తీసేవరా, అరే నీ మూల నాకు ఉమ్మి వేసారా, నిద్రపోయి చప్పుడు పడదామా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అరే హల్లెలూయా. నీ మూల నాకు ఎన్ని దెబ్బలరా, ఇన్ని దెబ్బలు నీ మూలాన్ని అనుభవించి మళ్ళీ నేను నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలా అన్నాడా ప్రభు? అన్నాడా? అన్నా. నేడు నీవు నా రాజ్యంలో పొందవన్నా అన్నాడు కదా ప్రభు. అన్నాడు, పిచ్చి మొహమా, నీకంటే భయంకరమైన పాపం నేను ప్రేమించాను, వాళ్ళతో నిబంధన చేశాను, వారిని పోషించాను, వారి కుటుంబాలతో నిబంధన చేశాను, వారి సంతానంతో నిబంధన చేశాను. నేడు నువ్వు ఇష్టపడి అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువుకి నీ హృదయం ఇస్తే ఆయన నీతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన రక్తమే ఏంటంట? ఆ నిబంధన రక్తమే ఇది. మనము పాపులమై ఉండగా మనల్ని పవిత్రపరచడానికి ఆయన కాల్చిన పాప క్షమాపణ నిమిత్తమైన పరిశుద్ధ రక్తం. ఆయనను ప్రేమించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. నేను వాక్యాన్ని ముగిస్తాను, సమయం లేదు. మనము ఎండకి బాగా మరి ఇక్కడ పైన రేకులు అలాడిపోతున్నాం. కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను వినాలా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే, పాపులలో ప్రధాన పాపులైన వారిని ప్రభు క్షమించి తన హక్కును తీర్చుకొని ఆనాడు పాత నిబంధనలో నీతిమంతులతో చేసిన ప్రమాణము ఈ రోజు నీతో చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న ప్రమాణం ఏంటంటే, నేను నీ ద్వారాగా నీ కుటుంబాన్ని పోషిస్తా, నేను నీ ద్వారాగా నీ పిల్లలతో ప్రమాణం చేస్తా. నేను నిన్ను బట్టి, ఎవరిని బట్టి అంట? నోవాహును బట్టి. దేవుడు నోవాహు పిల్లలతో ప్రమాణం చేశాడు. నోవాహు పిల్లలు, భార్య, కోడలని పేరెత్తి మరి ప్రస్తావించాడా? కాబట్టి నీవు ఆయన నిబంధనలో ఉంటే, నీవు ఆయన నిబంధనకు యోగ్యుడిగా ఉంటే ప్రభువు అన్నాడు, నీతోనే కాదు సజీవులైన నీ పిల్లలతో నేను నిబంధన చేస్తాను. నిన్ను బట్టి వారిని నేను పోషిస్తాను. వింటున్నారా? అర్థమైందా? ఒక మాట చదువుకున్నామా? ద్వితీయోపదేశకాండంలో గబగబా ఒక మాట చదువుకున్నాం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం బాగా చూద్దామా? 30:20 ఈ ఒక్క మాట చదివి వాక్యాన్ని ముగిస్తాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో నివసించినట్లు ఏంటంట చూడండి ఆయన ఏమైనాడంట? మీ ప్రాణాలకి, మీ దీర్ఘాయుష్నకు
మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు వినండి 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 నాన్నరే అందరూ వినడమ్మా. మీరు మీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవాను మీరు ఏం చేయాలంట? ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొనవలనని ఏంటంట? హత్తుకొనుటకు జీవాన్ని. ఇప్పుడు చెప్పండి, మీరు మీ దేవుడైన యెహోవాని ప్రేమిస్తున్నారా? నిద్రపోయేవాళ్ళు చెప్పాలా? ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తారా? ప్రేమించండి. ప్రభు చెప్తున్నాడు ఆయన ప్రేమ కలిగిన వాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో మన అవిధేయతలు కానరావు. కానొస్తాయా? మన అనాలోచన కానరాదు. నేను ఒక మాట మరలా చెప్పడానికి ఇష్టపడతా. ఒక బండి చెడిపోయినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి బండి చెడిపోయింది కదా, ఈ బండి బాగు చేయాలంటే పలానా చోట తక్కువకు బాగు చేస్తారు. నాకు వినాలి. ప్రపంచం అంతా ఎతికేది ఏంటంటే సవక 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 కదా. ఇదిగో పలానా చోట అయితే 10,000 అవుతాయి, ఇక్కడైతే 1000 రూపాయలకు బాగు చేస్తారు. మరొక చోట అయితే ఫ్రీ సర్వీసింగ్ ఉన్నాయి, వెళ్తారా అన్నారు. అనుకో అందరూ వెళ్తారు. ఎవడన్నా ఒకడు ఎల్లనోడు ఉంటాడు, వాడి సమాధానం ఏంటంటే తిక్కలోడు ఖచ్చితంగా వెళ్తా, బండి బాగైనప్పుడు ఖచ్చితంగా వెళ్తా. మీకు అర్థమైందా? అర్థం కాలేదు. అర్థమైతే నవ్వుతారు అనుకున్నా. అంటే బండి చెడిపోయింది, వీడు ఎప్పుడు వెళ్తానన్నాడు? ఆడ పోయి బండి బాగు చేయించుకోరా అంటే బండి బాగు చేపించుకొని అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్తాం ఇంకా బండి బాగు చేయించుకున్న తర్వాత అక్కడికి వెళ్తాం ఎందుకురా? ఎవరినైనా ప్రార్థనకు రండి అయ్యా అన్నావు అనుకో, ఆ ప్రార్థనకు నేను ఎట్రాను. ఎందుకంటే ఇదిగో ప్రార్థనకు వచ్చే వాళ్ళని నేను చూశాను, ఫలానోళ్ళు ఇంట వాళ్ళింట వీళ్ళింట ఆడు అక్కడెక్కడ ఉండి కొందరు కొలుస్తూ ఉంటాడు మూర్ఖుడు, ఆడొక దరిద్రుడు. ఇలాగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూసి అది ఇది అది అని ఏదో వంకలు చెప్తా ఉంటాడు. వాడి పచ్చకాబడి లోకమంతా పచ్చగా కనపడ్డాడు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు అసలు ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపుడు, ప్రధాన పాపు అయిన వారిని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. అయ్యా నాకు ఫలానా అలవాటు ఉందయ్యా, అలవాటు మానుకొని ప్రార్థనకు వస్తా. అలవాటు నువ్వు ఆరుంటే ఏం మానుకుంటావా? మానుకోలేవు. అయ్యా నాకు ఫలానా చెడు అలవాట్లు ఉన్నాయా, తాగుతుందయ్యా, తిరుగుబోతనం ఉందయ్యా, అబద్ధమాడేతనం ఉందయ్యా, మోసం చేసే గుణం ఉందయ్యా, నాకు చాలా అలవాట్లు ఉన్నాయి, కొంత సమయం పడుతుంది, ఇవన్నీ మానుకొని వస్తా. నేను వచ్చానంటే వెనక్కి తిరిగి చూడను. ఏదంట వీడు వచ్చాడంటే వెనక్కి తిరిగి చూడడం అంటే ఈలో ప్రభు అక్కడ వచ్చిందంటే ఇక నిజంగానే వెనక్కి వచ్చేది లేదు. ఉందా? ధనవంతుడు వెళ్ళినట్టు వెళ్ళి ఆడ కూర్చుంటాడు, ఆడకెళ్ళి చిటికినెళ్తూ నీళ్ళు పోయమని చెప్పాలి. అంటే ప్రభు రాకమునిపై మనం ఏం చేయాలంట? మన సృష్టికర్తలు స్వరం తెచ్చుకొని ప్రభు సన్నిధికి రావాలి. ఏ అవిధేయతున్నా దేవుడి సన్నిధికి వస్తే ఈ వాక్యం అనే ఉతక స్థానం ద్వారా మెల్లిమెల్లిగా ఏం చేయబడతారు? సరి చేయబడతారు. కొలుపు దగ్గరికి పోతే స్థానం వచ్చింది. కొలుపు దగ్గరికి పోతే ఆ పనిముట్టు ఉపయోగపడేలాగా ఏం చేస్తారు? ఈ శుద్ధి తీసుకొని ఇందులో మంట కూడా ఉంటుంది, మండించి అర్హమైన పాత్రగా మారుస్తారు. కాబట్టి మరి లోకంలో ఉన్న వారితో, మీ స్నేహితులతో, మీ బంధువులతో మీరు చెప్పవలసిన మాట ఏంటంటే దేవుని సన్నిధికి నడిపించాలా. వాళ్ళు కనుక నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ మానుకొని వస్తానంటే ఇక్కడైతే నువ్వు మానుకోలేవురా చెప్పాలా. ఎందుకంటే నపుంసకుడు ఏటేటా వెళ్తున్నాడు కానీ చెప్పేవాళ్ళు లేడు కనుక అతనికి తెలియదు. నేడు ప్రజలందరూ కూడా బయట ఉండి చెప్పిన మాట వినకోకుండా ఈ మాట చెప్తా ఉంటారు పిచ్చోళ్ళకలేక. దేవుడి సన్నిధికి వస్తే మీ కష్టాలు పోతే, దేవుడి సన్నిధికి వస్తే మీరు రక్షించబడతారు, దేవుడి సన్నిధికి వస్తే మీ మీద మీ పితరుల యొక్క దోషం పోయిందంటే కొన్ని బలహీనతలు మానుకొని వస్తారంటారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను ప్రేమించి తాను చేసిన నిబంధనను మరలా మన పితరులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నీతో నిబంధన చేస్తున్నాడు. నేడు నీవు ఈ నిబంధన రక్తంలో పాలిభాగస్తురాలు అయితే నీవు ప్రభు కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. ప్రభు నిన్ను ప్రేమించిన యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఒక